హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలు విడుదల తేదీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే మరోసారి రావడం జరిగింది. అయితే ఫలితాలు ఏదే తేదీలు విడుదల చేస్తున్నారనేది క్లారిటీ అయితే వచ్చింది ఆల్మోస్ట్. సో ఎవరైతే 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అయితే ముందుగా 10వ తరగతి ఫలితాల విషయానికి వస్తే కనుక ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ముగిసినటువంటి 10th మూల్యాంకనం అంటే పేపర్ వ్యాల్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. 10th జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన జ్ఞానాపురం జూబ్లీ హై స్కూల్లో మూల్యాంకనం ప్రారంభమైంది. 8 రోజుల్లో మొత్తంగా చూస్తే 176,000 పైగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. అత్యధికంగా ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 29,000, సోషల్ స్టడీస్లో 28,000 పత్రాలు జిల్లాకు వచ్చాయట. ఈ మూల్యాంకనం కోసం ఏదైతే ఉందో 104 మంది చీఫ్ ఎగ్జామినర్లు, అలాగే 624 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 208 మంది సహాయకులు పనిచేశారు. సో ఏదైతే కంప్లీట్ చేశారు. అయితే ఈ ఫలితాలను ఈ నెల 25 నుంచి 20 తేదీ లోపు విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఫలితాలు అయితే విడుదల చేసేస్తారు. అలాగే ఏపీ ఇంటర్కి సంబంధించిన వివరాలు చూస్తే ఏపీలో కూడా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈ నెల 15 లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసిందని, అలాగే మూల్యాంకనం మరోసారి పునః పరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పడుతుందని, ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి 20 తేదీ వరకు చేసిన సంగతి తెలిసిందే. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల పరీక్షలు గాను 10 లక్షల పైగా విద్యార్థులు హాజరయ్యారు. సో చూస్తున్న కదా ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగిందన్నమాట. ఈ నెల 15 తేదీలోపు అంటే ఖచ్చితంగా 12 లేదా 13, 14 తేదీలో ఖచ్చితంగా ఫలితాలు విడుదల ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాము ఈ విధంగా అప్డేట్స్ వచ్చినాయి. సో మీ మిత్రులు షేర్ చేయండి, వెంటనే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అని చేయలేదు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే నేను అందిస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.